మామూలుగా లేదు. నిన్నైతే హుక్ స్టెప్ వచ్చింది అనమాట. మామూలుగా లేదు, సీరియస్ చెప్తున్నాను. వేరే లెవెల్ ఉన్నారు అసలు. ఆయన లుక్స్ ఏంటండి బాబు. నేను ఎగ్జాక్ట్ గా ఏదైతే అనుకున్నానో అది నా హుక్ స్టెప్ సాంగ్ దింపేశాడండి మా మెగాస్టార్ గారిని. నిజం చెప్తాను. ట్రైలరు లేకపోతే ముందు సాంగ్స్ అని చూస్తాను కానీ అబ్బా ఓకే నార్మల్ గా అనిపించింది. కానీ నిన్న హుక్ స్టెప్, ఆ హుక్ స్టెప్ మొత్తం సినిమా ఇదినే మార్చేసింది. మామూలుగా లేరు మెగాస్టార్ గారు. మేము కోరుకునేది ఇలాంటి లుక్సే. మా మెగాస్టార్ గారి నుంచి కోరుకునేది ఇలాంటి లుక్సే. సో ఇంకా నుంచి ఎవరైనా డైరెక్టర్గా అవ్వచ్చు, కొత్త సినిమాలు ఎవరైనా తీయాలనుకునే వాళ్ళు, మా మెగాస్టార్ గారి నుంచి మేము అందరూ కోరుకునేది ఇలాంటి లుక్స్ అండి. లుంగి కట్టించండి, పైన డ్రెస్ వేయండి, ఇలాంటి మాసం నింపండి మా మెగాస్టార్ గారు. అర్థమవుతుందా? అప్పుడు జనాలు పరిచయం కాదు, ఇప్పుడు జనాలు పరిచయం చేయండి మా మెగాస్టార్ గారు అంటే ఏంటో. ఆయన రెడీగా ఉంటారండి కష్టపడడానికి. సో ఇలాంటి కష్టపడుతూనే ఉంటారు ఫ్యాన్స్ కోసము. సో ప్లీజ్ మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. ట్రోలర్స్ ఎందుకయ్యా మీరు పగబట్టారు చెప్పండి. ఆయన సినిమాలు చూడండి ఒకసారి, పాత సినిమాలు చూడండి, మీకు తెలుస్తుంది ఆయన గురించి ట్రోల్ చేయకూడదని. ఇప్పుడు ఒకటి చెప్పనా అండి, ప్రతి ఒక్కరు చేస్తారండి కాదనట్లేదు, కానీ ఒక స్వాగ్ ఒక స్టైల్ అనేది ఒకటి ఉంటుందండి. అది మెగాస్టార్ గారికి మాత్రమే ఉంటుందండి. ఎన్నిసార్లు కాపీ కొట్టినా, ఎవరు ఎన్ని కాపీలు కొట్టినా, ఏం చేసినా ఈయన స్టైల్ ఈయన స్వాగ్ ఎవరు కాపీ కొట్టలేడే. రాదు అంతే. చాలా మంది ట్రై చేస్తారు కానీ రాదు అంతే. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఎప్పుడు చెప్పేదే, ఇప్పుడు చెప్తున్నాను. ఆయన స్థానాన్ని టచ్ చేయాలని ఎవడైనా అనుకుంటే మాత్రం అస్సలు బాగోదండి. టచ్ చేయలేరు కూడా. అది అంటే నాకు స్టైల్ లుక్స్ బాగా నచ్చాయి. ఓకే, ఆయన స్టైల్ ఆయన లుక్స్ చాలా బాగా అనిపించాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ నేను ఆ సాంగ్కి ఇవన్నీ కాదు కానీ మావాడు ఇట్లా అంటున్నప్పుడు కానీ ఆ స్టైల్ స్వాగ్ అబ్బా కన్నులు ఎందుకు ఉందండి బాబు. నేనైతే నిజం అరిచేసాను నిన్న ప్రీవియస్ ఈవెంట్లో. మామూలుగా లేదు, అదిరిపోయిందండి నిజంగా. వెంకటేష్ గారు అండ్ ఎంటర్టైన్మెంట్ లో చిరంజీవి గారు ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్నాయి కదా, చేంజ్ అవుతున్నాయి ఇద్దరు రోల్స్ కూడా. బేసిక్ గా మాస్ వచ్చేసి చిరంజీవి గారు అండి. మీరు బై మిస్టేక్ గా వెంకటేష్ గారు అన్నారు. ఆయన ఫ్యామిలీ మూవీస్ కి అన్నిటికీ మా అన్నోడు బాగా వచ్చి బాగా ఉంటారు కానీ మీరేంటి మాస్ గా వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ మీరు రాలేదా అని చెప్పి. అదే అండి, ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్ చేసేది మన వెంకటేష్ గారు, మాస్ వచ్చేసి మా చిరంజీవి గారు. ఓకేనా, ఇప్పుడు వీళ్ళిద్దరు అటు ఇటు మార్చి కొడుతున్నారు కానీ ఇద్దరు కొడుతున్నారు. మామూలుగా ఉండదు. మా వెంకీ మామ ఎంటర్ అయ్యారండి, మామూలుగా ఉండదు. మీకు ఆలోచించండి కొంచెం. వెంకీ మామ దిగారంటే ర్యాంపే మామూలుగా ఉండదు. ఇంకా మెగాస్టార్ గారు ఒక పక్క వెంకీ గారు అంటే ఇంకా మామూలుగా ఉండదండి. సినిమా ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అండి, దానిలో ఎటువంటి తిరుగులేదు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి ప్లీజ్. మీరు ఇలాంటి మూవీ రూల్స్ అని ఇంకోటి దేన్ని కూడా ఎంకరేజ్ చేయొద్దు. కొంతమంది ఇన్స్టాగ్రామ్స్లో పెట్టేస్తున్నారండి సినిమాలు. భయ్యా మీకు దీనివల్ల ఏమొచ్చింది చెప్పండి. కరెక్ట్ కాదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సినిమాలు తెస్తుంటే మీరు ఒక్క రోజులో ఒక గంటలో మీరు సినిమాని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నారంటే అది కూడా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అంట. చూసే పిచ్చి జనాలకైనా సరే కొంచెం ఆలోచన ఉండాలి. తీసేయమని చెప్పాలి, డిలీట్ చేయమని చెప్పాలి. అర్థమవుతుందా? ఒక సినిమా ఆల్రెడీ టీవీలోనో లేకపోతే ఓటీటీలోనో వచ్చిన తర్వాత పెట్టమనండి ఇన్స్టాగ్రామ్లో, తప్పలేదు. అర్థమవుతుందా? కానీ ఇలాగా సినిమా వచ్చిన థియేటర్లో ఉంది, ఈ రోజు వచ్చేయడం ఏంటి పార్ట్స్ అలాగా, అది కరెక్ట్ కాదు. సో దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైనా సరే పైరసీని ఎంకరేజ్ చేస్తే నిజం చెప్తున్నాను, మన ఇంట్లో మన సీక్రెట్ని బయట పెట్టుకున్నంటే. అర్థమవుతుందా? అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. ఎస్.